దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి రన్యారావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యుఏఈ నుంచి రన్యారావు 17 బంగారు బిస్కెట్లు తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. దుబాయ్ కు మాత్రమే కాకుండా యూరప్, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాలకు తాను ప్రయాణించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRIకి ఆమె తెలిపారు. ఇక ఈ కేసుకు సంబంధించి తాను వెల్లడించిన విషయాలను వీలైనంత రహస్యంగా ఉంచాలని ఆమె అధికారులను కోరినట్లు తెలుస్తోంది. బాగా అలిసిపోయానని, కొంత విశ్రాంతి ఇప్పించాలని విచారణ సమయంలో రన్యారావు అభ్యర్థించినట్లు సమాచారం. కేసులో దర్యాప్తునకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆమె పేర్కొన్నారు. రన్యారావు గతేడాది 30 సార్లు దుబాయ్కు వెళ్లారని, కేవలం 15 రోజుల్లో 4 సార్లు ప్రతి ట్రిప్లో కొన్ని కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు గాను ప్రతి ట్రిప్కు దాదాపు 12 నుంచి 13 లక్షలు తీసుకున్నట్లు గుర్తించామన్నారు. 27 సార్లు దుబాయ్ నుంచి వస్తే ఒక్కసారి కూడా ఎయిర్పోర్ట్లో తనిఖీలు లేకుండా రన్యారావు మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. కూతురుకు ప్రోటోకాల్ ఇచ్చి ఎయిర్పోర్ట్లో తనిఖీలు లేకుండా చేసిన ఆమె తండ్రి DGP రామచంద్రరావు పాత్రపైన అధికారులు ఆరా తీస్తున్నారు.